హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్యూస్డే మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఎట్లున్నాయి ఏంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మండే ఏదైతే ట్రెండింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఉండేనో అన్అఫీషియల్ పోల్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దానికి ఆ, దగ్గరనే ఉంటాయి. సో ఇప్పుడు మనం చూద్దాం ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని. 8 మంది నామినేషన్స్లో ఉన్నారు, మెగా చీఫ్ తప్ప హౌస్లో ఉన్న అందరు నామినేషన్స్లో ఉన్నారు. అందులోకి వెళ్ళి ఫస్ట్ పొజిషన్లో గౌతమ్, ఫుల్ జెన్యూనిటీతో గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నిఖిల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కొంచెం నబిల్ కిందికి పోయి ప్రేరణ అక్క వచ్చింది. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నబిల్ ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ఉంది. సిక్స్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ ఉన్నాడు. సెవెంత్ పొజిషన్లో చూసుకున్నట్లయితే అవినాష్ ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పొజిషన్లో చూసుకున్నట్లయితే టేస్టీ తేజ ఉన్నాడు. డేంజర్ జోన్లో విష్ణుప్రియ, అవినాష్, పృథ్వీ, టేస్టీ తేజ వీళ్ళు నలుగురు అయితే ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు ఇప్పటి వరకు. చూద్దాం మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, అవినాష్ వీళ్ళ దాంట్లోకి వెళ్ళి ఇద్దరు 100% ఎలిమినేట్ అవ్వాల్సిందే. చూద్దాం ఎలా అవుతుంది ఏంది అనే దాని గురించి. ఇంకా నెక్స్ట్ మనము టికెట్ టు ఫినాలే దాంట్లో రోహిణి అక్క మనకు కంటెండర్గా, టికెట్ టు ఫినాలే కంటెండర్గా హారిక ఇంకా అఖిల్ అయితే ఎంచుకున్నారట. సో చూద్దాం వల్ల ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంది అనే దాని గురించి. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.